నా పేరు శ్రీనివాసరావు, సిఐటియు గుంటూరు నగర కమిటీ. ఫిబ్రవరి 12 అఖిల భారత కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఒకరోజు సమ్మె చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా 12వ తారీఖు ఉదయం 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్ వరకు కార్మికులతో మహా ప్రదర్శన జరుగుతూ ఉంది. ఆ ప్రదర్శనలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి కార్మికులు 50 మంది కార్మికులు ప్రజలు పాల్గొని ఆ సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే రైతుకి అదనంగా లాభాలు చేకూరుస్తామని, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామని, అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి ఈరోజు ఎక్కడా పట్టించుకునే పరిస్థితి లేదు. కార్మికులకు సంబంధించి 4 లేబర్ కోడ్ల పేరుతోటి కార్మిక హక్కులు అన్నీ హరించే విధంగా ఈరోజు ఆ లేబర్ చట్టం, లేబర్ కోడ్లో పొందపరచడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఎక్కడా భవిష్యత్తులో కనిపించదు. సంఘం పెట్టుకునే హక్కు లేదు. అదే సందర్భంలో కార్మికుడు యజమానితో పోట్లాడే హక్కు, అంటే బేరసారాలు చేసే హక్కు కూడా ఈ లేబర్ కోడ్ వల్ల రద్దు అవుతూ ఉంది. ప్రధానంగా మహిళలకు సంబంధించి రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఉదయం 6 గంటల మధ్యలో కంపెనీల్లో పనిచేయించకూడదని చట్టం ఉంది. ఆ చట్టాలు ఉంటేనే ఈరోజు కంపెనీల్లో మహిళల చేత పనులు చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో మహిళల మీద ఎక్కువ సందర్భాల్లో లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఈ కోడ్లో ఎక్కడ పొందపరచబడడం లేదు. అదేవిధంగా బోనస్కు సంబంధించి గతంలో 5 సంవత్సరాలు పనిచేస్తేనే బోనస్ ఇవ్వాలా, ఇప్పుడు మేమైతే సంవత్సరానికే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది కేవలం అబద్ధ ప్రచారం మాత్రమే. ఎందుకంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని తీసుకొచ్చిన తర్వాత ఇక సంవత్సరం ఉండదు, 5 సంవత్సరాలు ఉండదు. యజమానికి ఎన్నాళ్ళు ఇష్టమైతే, యజమానికి ఎన్నాళ్ళు అవసరమైతే అన్నాళ్ళు పనులు పెట్టుకునే మార్గం ఉంటుంది. అందుకని బోనస్ అనేది ఉత్తి మాటలాగుంది. ఇట్లాంటి నేపథ్యంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో వీరామ్జీ పథకం పేరుతోటి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి వీరామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పని లేని ప్రదేశాల్లో పని లేనప్పుడు గ్రామీణ ప్రజానీకానికి 100 రోజుల పనిగా, కరువు పనిగా ప్రచారం పొందిన పనిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో దానికి సంబంధించిన నిధులు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించేది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 10% మాత్రమే నిర్ణయించేది. ఆ పనులు ఎక్కడ చేయించుకోవాలా ఏందనేది కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, వాళ్ళకి సంబంధించి అధికారాలు ఉండేవి. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నోటిఫై చేసిందో ఆ ఏరియాల్లోనే ఆ పని చేయాలని నిర్ణయించడం జరిగింది. అందుకని ఈ పనికి ఆహార పథకాన్ని కొనసాగించాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నూతన విత్తన చట్టం పేరుతోటి రైతులకి గుదిబండగా మారుతూ ఉంది. ఆ విత్తన చట్టాన్ని కూడా మార్చుకోవాలని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ సంస్కరణ పేరుతోటి స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి కార్మికుల మీద, ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు పెట్టే ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. దీనివల్ల కార్మికులకి, ప్రజలకి పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెరిగే ప్రభావం ఉంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 12వ తారీఖున జరిగే సమ్మెలో గుంటూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.